నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ ఎనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి రెవెన్యూ దస్త్రమా డిస్కస్ అంటూ ఒక హెడ్లైన్ ఉంది. రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ దస్త్రమా డిస్కస్ అనే హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు, మ్యాటర్ ఏమి ఇచ్చారు అంటే, కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే ఆ శాఖకు సంబంధించిన పని అన్నట్టుగా ఇచ్చారు. ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లది ఇదే తీరు. ఎక్కువ కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే, రకరకాల రీజన్స్ చెప్పి దానికి సంబంధించిన సమస్యకు సంబంధించిన దానికి సొల్యూషన్ వెతకకుండా ఏదో ఒక రీజన్స్ చెప్పి మళ్ళీ దాన్ని వెనక్కి పంపించడమే. ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లది ఇదే తీరు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ 22A సహా మరెన్నో సమస్యలు ఎక్కడివి అక్కడివే. 22A భూములకు సంబంధించిన ఇష్యూతో పాటు ఇంకా అనేక రకాల ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడివి అక్కడే ఉన్నాయి అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి, ప్రక్షాళన అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అసలు మ్యాటర్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలే కాదు, కలెక్టరేట్, సీసీఏఎల్ఏ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. ఏ పని చేయకుండా అన్ని పనులు అక్కడ వదిలేసి ఏదో ఒక రీజన్స్ చెప్పి తమ పని తాము చేయకుండా ఏదో నిద్రావస్థలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి దానికి సొల్యూషన్ అనేది పక్కన పెట్టేసి కొర్రీలేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్న దస్త్రాల ఊసెత్తడం లేదు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు అని అన్నట్టుగా మొన్న కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఎక్కువగా పెండింగ్లో ఉన్న ఎంత కూడా సమస్య అనేది దానికి సంబంధించి ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ఎన్ని రకాల ప్రక్షాళనలు చేస్తున్నా సరే దానికి సంబంధించిన పరిష్కారాలు అయితే దొరకట్లేదు. ఎంతసేపు డిస్కస్ అనేది మాత్రం పెట్టి ఇలా కొర్రీలు వెతుకుతున్నారు అన్నట్టుగా ఆల్రెడీ ఆయన కలెక్టర్ల సదస్సులో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత వాటి పరిష్కారాలకు నెలలు, ఏళ్ల సమయం పడుతుంది. జిల్లాల నుంచి సీసీఎల్ఏ వరకు ఎవరికి వారే తమకు ఎందుకొచ్చిన గొడవ అని పక్కవారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకెందుకులే, పక్కన వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకున్నట్టుగా తెలుస్తుంది. పాత రికార్డులు కనిపించడం లేదంటూ పక్కన పెట్టేయడము రివాజుగా మారింది. ఎన్ని కొర్రీలు వేస్తే అంత గొప్పగా పరిశీలించినట్లు లెక్క అనే భావన కలెక్టరేట్లోని కొందరు రెవెన్యూ అధికారులు పాతుకుపోయింది. సిబ్బంది కొరత కూడా సమస్యకు మరో కారణం. ఓ పక్క ఉన్న వాళ్ళే సరిగ్గా చేయట్లేదంటే ఇంకో సమస్య ఏంటంటే సిబ్బంది కొరత కూడా దీనికి కారణం. రెవెన్యూ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా వీటిపై ఆలోచించాలని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రక్షాళన చేయాలంటుంది కదా. ఈ ప్రక్షాళన చేసే ముందు అక్కడ కొరత ఏంటంటే సిబ్బంది కొరత ఒకటి ఉంది. అటువంటి చిన్నవి అధికారులు అసలు ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఈ రెండు అంశాల మీద మార్పులు తీసుకొచ్చి ఆ తర్వాత ప్రక్షాళన అనేది చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చేవన్నీ దీర్ఘకాలిక సమస్యలే. గ్రామాల్లో వేల రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. వాటిలో అధిక భాగం సమస్యలకు సంబంధించిన దశలు కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాలకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి అన్నట్టుగా ఉందన్నమాట. దీనికి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు, కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు, ఎన్ని పరిష్కరిస్తున్నా వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పిదాలన్నిటినీ ఒక్కొక్క దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వెళుతున్నాయి, తీసే కొద్దీ వస్తున్నాయి, తవ్వే కొద్దీ వస్తున్నాయి అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. 11 ఏళ్లలో ఎన్ని సరి చేసినా ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా ఉంటూనే ఉన్నాయి అన్నట్టుగా. చొరబాటుదారులంటే ఆ పార్టీకి ఎంతో ప్రీతి. ఉన్న వాళ్ళకి విలువ ఇవ్వరు కానీ చొరబాటుదారులంటే మాత్రం వాళ్ళకి ఎంతో ఇష్టం. వాళ్ళు చాలా బాగా ఆదరిస్తారు వాళ్ళని అన్నట్టుగా సెటైర్లు వేరుస్తూ విరుచుకుపడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా వార్త వచ్చిందనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, బీసీలు మహిళలకు పెద్దపీట అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే,
టీడీపీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రకటన. అయితే పార్టీకి సంబంధించి లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు ఎవరెవరు ఏంటనే దాని మీద ప్రకటన అయితే విడుదల చేసినట్టు తెలుస్తుంది. బీసీలకు 8 అధ్యక్ష, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు. బీసీలకైతే ఈ విధంగా ఇచ్చారు. 8 అధ్యక్ష, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు అయితే ఇచ్చారట. అయితే 5 స్థానాల్లో మహిళ పీఠం. ఒక 5 స్థానాలకు సంబంధించి మహిళలకే కేటాయించినట్టుగా తెలుస్తుంది. సీనియర్లు, యువత మధ్య సమతూకం. ఇటు యువతను సీనియర్లు ఈక్వల్‌గా ఉండేలా చూసుకున్నట్టుగా వీళ్ళు ప్రకటించినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని ఆదివారం ప్రకటించింది. అయితే 25 లోక్సభ స్థానాలకు 5 చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. 5 చోట్ల 25 లోక్సభ స్థానాలకు 5 చోట్ల. మొదటి నుంచి టీడీపీకి వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ 8 లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగా, 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగా నియమించింది అంటూ ఇచ్చారు. అధ్యక్ష పదవుల్లో ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలు, మైనారిటీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించింది. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే సామాజిక, రాజకీయ, స్థానిక సమీకరణలు, పార్టీకి విధేయత, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాలని ప్రాతిపదికగా చేసుకున్నారు. సామాజికంగా అలాగే రాజకీయంగా స్థానిక సమీకరణలు, పార్టీకి ఎవరు పనిచేశారు ఏంటి, అలాగే భవిష్యత్తు నాయకత్వం ఏ విధంగా తయారు చేయాలి ఏంటి అనే దాన్ని ప్రాతిపదికను తీసుకుని ఈ విధంగా చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే సీనియర్లకి, యువతకి మాత్రం మధ్య సమతూకం పాటించారు. త్రిసభ్య కమిటీలు ఆయా లోక్సభ స్థానాలకు వెళ్లి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను సేకరించిన అభిప్రాయాలు, అలాగే ఐవీఆర్ఎస్ సహా వివిధ సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టి మరీ కార్యరూపం దాల్చేలా చూశారు అన్నట్టుగా. ఎక్కువ శాతం మహిళలకే ఇవ్వాలి అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారో అదే విధంగా దాని కార్యరూపం దాల్చారు అన్నట్టుగా ఇది ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. రైల్వే ఛార్జీల పెంపు 26 నుంచి అమలు. రైల్వే ఛార్జీలకు సంబంధించి ఛార్జెస్ అయితే పెరిగినాయి. రైల్వే శాఖకు సంబంధించి టికెట్ల ధరలు పెరిగినట్టున్నాయి. దీనికి సంబంధించింది కూడా ఈ నెల 26 నుంచి అయితే ఈ పెరిగిన ధరలు అయితే అమల్లోకి వస్తాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సబ్ హెడ్లైన్ ఏంటంటే, సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు 215 కిలోమీటర్ల లోపు సాధారణ ప్రయాణికులకు మినహాయింపు. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు అలాగే 215 కిలోమీటర్ల లోపు సాధారణ ప్రయాణికులకైతే ఇది వర్తించడు, కొంచెం మినహాయించారు. మిగిలిన వాటిపై కిలోమీటర్కి 1 నుంచి 2 పైసల చొప్పున పెంపు. కిలోమీటర్కి అక్కడ 215 కిలోమీటర్లు కనుక దాటితే మాత్రం అలాగే మిగిలేవి ఉంటాయి కదా, వాటి మీద కూడా కిలోమీటర్కు 1 నుంచి 2 పైసల చొప్పున పెంచారు అన్నట్టుగా. అయితే ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుత భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఈ మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా ఇచ్చారనమాట. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లు 215 కిలోమీటర్ల లోపు సాధారణ క్లాసును మినహాయిస్తూ దూర ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు 215కి మించి దానికి సంబంధించిందైతే పెంచినట్టుగా తెలుస్తుంది. తాజా పెంపుతో రైల్వే శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో 600 కోట్ల దాకా అదనపు ఆదాయం లభించనుంది. ఈ పెంచిన దాని లెక్క ప్రకారం చూస్తే 600 కోట్లకు పైగా దాదాపు 600 కోట్ల దాకా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది. నిర్వహణ వ్యయం పెరిగింది. వీటితో పాటు భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలకు తీర్చేలా రైళ్ల నిర్వహణ, భద్రతా చర్యలు చేపట్టడానికి మానవ వనరులు పెంచాల్సి ఉండటంతో ఈ విధంగా ఛార్జీలను పెంచాల్సి వచ్చింది అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అనాథల చదువుకు చుక్కాని హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఒక వార్త, అలాగే ఆర్థిక సంఘం నిధులకు సర్పంచుల అడ్డదారులు అంటూ ఒక వార్త. 200 కోట్లు డ్రా చేసేందుకు కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చారట సర్పంచులు. అయితే ఇదొక వార్త.
నెక్స్ట్ విచారణలు సామాన్యులకు అర్థం అవ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. విచారణలు అనేది ఏదైనా కేసు తీసుకొని విచారణ చేస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నట్టుగా ఒక వార్త. ఈ విధంగా 3 వార్తలు కూడా. అనాథల చదువుకు చుక్కాని హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, ఆర్థిక సంఘం నిధులకు సర్పంచుల అడ్డదారులు, అలాగే 200 కోట్లు డ్రా చేసేందుకు కార్యదర్శులపై ఒత్తిడి, విచారణలు సామాన్యులకు అర్థం అవ్వాలి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చెప్పిన మాటలు. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. టీటీడీ ఇక గ్లోబల్ బ్రాండ్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు టీటీడీకి సంబంధించి. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, మ్యాటర్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్వహణకు కసరత్తు. విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. 3 నమూనాలు అయితే వీళ్ళు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ బృహత్తర ప్రణాళికను రూపొందించింది. స్వామివారి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అన్న ఉద్దేశంతో ఒక బృహత్తర ప్రణాళికను అయితే టీటీడీ రూపొందించింది అన్నట్టుగా ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు, ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగవంతం చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించి విదేశాల్లో ఆలయాల నిర్వహణకు చట్టపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేయించింది. ఈ కమిటీ ప్రతిపాదనలపై టీటీడీ బోర్డు పలుమార్లు చర్చించింది. కార్యాచరణ ప్రారంభించే ముందు దేవాదాయ శాఖ, ఆర్బీఐ, ఫెరా, ఫెమా అనుమతులు పొందాల్సి ఉంది. అప్పటి వరకు ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది అన్నట్టుగా. అయితే ఇలా చెయ్యాలి అంటే మాత్రం ఈ కమిటీ ప్రతిపాదనలపై టీటీడీ బోర్డు పలుమార్లు చర్చించిందట. అయితే కార్యాచరణ ప్రారంభించే ముందు దేవాదాయ శాఖ, అలాగే ఆర్బీఐ, ఫెరా, ఫెమా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ నిర్ణయాన్ని అయితే తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే పూర్తి స్థాయి కార్యాచరణతో వివిధ దేశాల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. అక్కడికి వెళితే టైం మిషన్ ఎక్కినట్లే అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే వేళ్ళూను కొన్న చరిత్ర అంటూ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ఒక గురువుకు రక్త తులాభారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకా ఈనాడు పేపర్కి చూసుకుంటే మెయిన్ వార్తలు ఈ విధంగానే ఉన్నాయి మెయిన్ పేజీలో. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో కనుక చూసుకుంటే ఫస్ట్ వార్త వచ్చి జమీమా జోరు. క్రికెట్కి సంబంధించి మహిళల జట్టుకు సంబంధించి T20లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో నెగ్గిన భారత మహిళల జట్టు అంటూ పేజ్ నెంబర్ 10లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే T20లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీంట్లో అయితే జమీమా జోరు అయితే కొనసాగినట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ యువ భారత్ పరాజయం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఆసియా కప్ అండర్-19 టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్ అయితే గెలుపొందినట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ దేశ వ్యతిరేకి అంటూ ఒక వార్త అయితే హెడ్లైన్లా ఇచ్చారు. మ్యాటర్ ఏంటంటే దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ తలా మునకలైందని, చొరబాటుదారులకు అండగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నట్టుగా ఇచ్చారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ తలా మునకలైందని, దేశానికి సంబంధించి ఏదైతే మంచి జరుగుతుందో అటువంటి దానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో కానీ పనుల్లో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తలా మునకలే చాలా బిజీగా ఉంది, చొరబాటుదారులకు అయితే అండగా ఉంటుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. MGNREGA స్థానంలో పార్లమెంట్ ఆమోదించిన విబిజీ రామ్జీ బిల్లుపై రాష్ట్రపతి ముర్ము ఆదివారం సంతకం చేశారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒక బిల్లుని అయితే మార్చారు కదా. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో విబిజీ రామ్జీ బిల్లును అయితే రాష్ట్రపతి అయితే ఆమోదిస్తూ సంతకం కూడా చేసినట్టు తెలుస్తుంది నిన్న. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి మారుమూలల్లోనూ హలో అంటే
సిగ్నల్‌కి సంబంధించి మారుమూలలకు సంబంధించి ఫోన్‌లు గూడా మారుమూల పల్లెటూర్లలో, గ్రామాల్లో కూడా ఫోను సిగ్నల్స్ ఉండేలాగా మారుమూల ప్రాంతాలకు మొబైల్ కనెక్టివిటీ అందించేందుకు వీలుగా ఇస్రో బుధవారం ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. బుధవారం అయితే ఈ మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఫోన్ కనెక్టివిటీ సిగ్నల్ లేని గ్రామాలు ఉన్నాయి కదా! అటువంటి గ్రామాల్లో గూడా ఈ ఫోన్ కనెక్టివిటీ ఉండే విధంగా ఒక ఉపగ్రహాన్ని అయితే ఇస్రో అయితే బుధవారం ప్రయోగించనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. స్థానికంలో మహాయుతి హవా అంటూ ఒక వార్త మహారాష్ట్రకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి తన సత్తా చాటింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు అన్నట్టుగా ఒక వార్త రేషన్ బియ్యం మీదకి సంబంధించింది ఉంది. రేషన్ స్మగ్లర్లు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ విధంగా వీళ్ళు హెడ్లైన్ ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి జరుగుతున్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే వీళ్ళు ఇచ్చారు అన్నది వార్త పక్కన పెట్టేసి వాళ్ళు సాక్షి వాళ్ళు ఇచ్చారులే ఏదో లేకపోతే ఇంకొకళ్ళు ఇచ్చారనేది కాకుండా ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవమా అవాస్తవం అనేది కూడా ఎంక్వైరీ చేసి విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం అయితే ఉంది అనే దాని మీద అయితే చాలామంది ఇదే అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారులే మనం ఏదో చూసాంలే అన్నట్టు కాకుండా ఇటువంటి నిజంగా వాస్తవమా కాదా అనే విషయం అయితే ఎట్టి పరిస్థితుల్లో వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఏడాది దందా వేల కోట్ల పైమాటే అన్నట్టుగా ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా వాటాలేసుకొని మరి పంచేసుకుంటున్నారు. నియోజకవర్గాల లోపల అంతా కూడా వాటాలేసుకొని పంచేసుకుంటున్నారు అన్నట్టుగా ఇచ్చారు. బఫర్ గొడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు, రాత్రిళ్ళు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలుతున్న బియ్యం రాత్రిపూటట విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటకకు అయితే తరలిస్తున్నట్టుగా తెలుపుతున్నారు వీళ్ళు. చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో గోదావరి జిల్లాలో దందా అయితే జరుగుతుంది. చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో అట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పేటరేగిపోతున్న జనసేన నేత. ఈరోజు ఉందిలేండి అందరికీ, ఈరోజు పెడుతున్నారుగా. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పేటరేగిపోతున్న జనసేన నేత. అయితే ఈ పిఠాపురానికి సంబంధించి అక్కడ జనసేన నేత ఎవరో పేటరేగిపోతున్నారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇటువంటి రాకుండా ఉండటానికే ఈయన ఇటువంటి రూమర్స్ రాకుండా ఉండటానికే అటువంటి వస్తే ఏ విధంగా తోసిపుచ్చాలి, ఏ విధంగా ఖండించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఒక కార్యక్రమాన్ని అయితే 3000 మందితో నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళందరితో కూడా ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏంటి అంటే ఇటువంటి రాకుండా చూసుకోవాలండి. పదవి అనేది అలంకారం కాదు, అది బాధ్యతతో కూడుకున్న పని అన్నట్టుగా ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజైతే ఒక్కొక్కరికి మాత్రం ప్రతి ఒక్కరికి ఆ పదవిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో పదవి వచ్చేసిందిలే, ఇందులో ఉన్నాంలే, ఉండబోతున్నాంలే, మన ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదరదు. నేను ఎంత బాధ్యతగా ఉన్నానో మీరు అంతే బాధ్యతతో ఉండాలి అన్నట్టుగా ఆయన ఈరోజు ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు కానీ ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ నాణ్యమైన సార్టెక్స్ బియ్యం స్థానంలో నాసిరకం ఉందట. ఇంటింటికి ఉచిత రేషన్ సరఫరా ఎత్తేసి అరాకొరగా పంపిణీ, నచ్చిన వాళ్ళకే రేషన్, నచ్చని వాళ్ళని కార్డులు కట్టట, పేదలు బియ్యం అడిగితే కార్డులు రద్దు చేస్తామని బెదిరిస్తున్న డీలర్లట. ఇంటింటికి ఈ పాస్ మెషిన్లతో వెళ్ళి బలవంతంగా వేలిముద్రలు అని అంటున్నారు. మరి బలవంతంగా ఎందుకు వేస్తారో కానీ తెలియదు, బలవంతంగా వేలిముద్రలు వేస్తున్నారట. 10ో 11కో చేతిలో పెట్టి బియ్యం అయితే కొట్టేస్తున్నారు ఇవ్వకుండా అని అయితే వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి జగమంతా సంబరం. అమ్మో, జగమంతా సంబరం అంట. జగం మొత్తం జగమంతా కూడా సంబరాలు చేసుకుందంట. ఇక్కడ కూడా ఆయన వాళ్ళు ప్రాస అయితే వదల్లా.
జగన్ కదా! జగమంతా సంబరాలు చేసుకుందంట. మరి అంత ఏందో అర్థం అవ్వలా. తిరుపతిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లతో శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలట. ఇదిగోండి ఆయన ఏమేమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద ఈ విధంగా ప్రజలు జగమంతా ఇదే చేశారో మరి తిరుపతిలో మాత్రమే చేశారో తెలీదు కానీ వీళ్ళైతే జగమంతా సంబరం అయితే నిర్వహించారు అన్నట్టుగా. జగం అంటే ఎక్కడెక్కడ జగమో అర్థం కాల. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారట. అయితే భారీగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛందంగా యువత రక్తదానం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చీలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారట. విద్యార్థులు, యువతకు ఆటల పోటీలు, రైతులకు ఎడ్ల పందాలు, జగనన్న మళ్ళీ సీఎం కావాలంటూ యువత ర్యాలీలు నిర్వహించారంట. నెక్స్ట్ మీ ప్రేమ ఆప్యాయతలకు పొంగిపోయా అంటూ అందరికీ కృతజ్ఞతలు మాజీ సీఎం వైఎస్ జగన్. అసలు నిన్న జగమంతా అంత బర్త్డే వేడుకలు చేయగానే ఆయన కూడా ఉప్పొంగిన ఆనందంలో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. పాఠశాల నుంచే పర్యావరణ చైతన్యం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవి విశ్వనాథన్ సూచించారు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. విశాఖలో నిర్వహించిన డివి సుబ్బారావు 7వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి, విద్యా విధానంలో దానికి సంబంధించి భాగం చెయ్యాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి రాష్ట్రపతి పేరుతో డీప్ ఫేక్ వీడియో అంటూ ఒకటి వార్త అయితే ఉంది. అదేంటంటే సైబర్ నేరగాళ్లు ఏకంగా రాష్ట్రపతి ముర్ము డీప్ ఫేక్ వీడియోలు సృష్టించారట. అయితే ఏఐ ద్వారా రాష్ట్రపతి ప్రసంగం వీడియోను రూపొందించి అమాయకులను మోసగిస్తుండటంపై బెంగళూరు పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చిరస్మరణీయుడు వైఎస్ఆర్ అంటూ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ స్మృతి మందిరాన్ని ఆదివారం ప్రారంభించారట. అయితే ప్రజా సంక్షేమం, రైతుల పట్ల అంకిత భావం ఉన్న నాయకుడిగా వైఎస్ఆర్ చిరస్మరణీయులని నేతలు అయితే కొనియాడారు అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేధావులైతే డిమాండ్ చేశారట. ప్రజారోగ్యం వ్యాపారం కాదు, ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. విజయవాడలో పీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వారు తమ గళం వినిపించారు అంటూ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు అంటూ ఒక వార్త అయితే ఉంది. హెడ్లైన్ ఛార్జెస్కి సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి హెడ్లైన్ స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు అంటూ ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే నాన్ ఏసీ టికెట్లపై ప్రతి 500 కిలోమీటర్లకు 10 రూపాయలు పెంపు. నాన్ ఏసీ టికెట్లపై ప్రతి 500 కిలోమీటర్లకు 10 రూపాయలు అయితే పెంచారు అన్నట్టుగా. సాధారణ బోగీల్లో 215 కిలోమీటర్లు దాటితో కిలోమీటర్కు పైసా పెంపు. సాధారణ బోగిల్లో అయితే 215 కిలోమీటర్లు దాటితే మాత్రం కిలోమీటర్కు పైసా పెంపు అన్నట్టుగా. ఈ నెల 26 నుంచి అమల్లోకి కొత్త ధరలు. సబర్బన్ సీజనల్ టికెట్ల ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు, ఛార్జీలు ఏమి పెరగవు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. అప్పుడే తీర్చేయొద్దు అన్నట్టుగా ఇచ్చారు. అన్ని రుణాలను ముందుగా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమి కాదు. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడంతో పాటు చౌక రుణాలతో 4 రాళ్ళు వెనకేసుకోవడం ఎలాగో చూద్దాం అంటూ దీని మీద ఒక పెద్ద స్టోరీ ఇచ్చినట్టున్నారు. అప్పులు తీర్చకుండా వచ్చే డబ్బులతో ఏ విధంగా దాచుకోవాలి ఏంటి అనే దాని మీద ఒక పెద్ద ప్లాన్తోనే ఉన్నారు అందరూ అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. దీనికి సంబంధించిన స్టోరీ ఏంటి అంటే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు ధోకా అన్నట్టుగా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటించారు, ఇంతవరకు ఏం జరగలేదు అన్నట్టుగా. అయితే ప్రభుత్వ షూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణం ఇప్పించేలా ఎత్తుగడైతే వేశారు. ఆసుపత్రులతో చర్చించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు బకాయిలు చెల్లించకుండా రుణం ఇప్పిస్తామనడంపై తిరగబడ్డ ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే ఈ నిర్ణయంపై తిరగబడ్డారు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ నమ్మించి నట్టేట ముంచిన సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చి
కలెక్టర్ గారి అబ్బాయి అన్నట్టుగా ఇచ్చారు ఒక వార్త. ఏంటంటే 40 లక్షల మందికి పోలియో చుక్కలు అంటే నిన్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారుగా. దాంట్లో అయితే బాపట్లలో తన కుమారుడికి పోలియో చుక్కలు వేయించుకుంటున్న కలెక్టర్ వినోద్ కుమార్ వాళ్ళ బాబుకి కూడా వేయించారట పోలియో చుక్కలు. అది దానికి సంబంధించి ఇచ్చారు. అయితే నిన్న 40 లక్షల మందికి పోలియో చుక్కలు అంటే ఓవరాల్‌గా చూస్తే 74% అయితే మందికైతే పోలియో చుక్కలు వేసి కంప్లీట్ చేసినట్టుగా ఉంది. అయితే వాళ్ళు అనుకున్న లక్ష్యంలో 74% అయితే కంప్లీట్ చేశారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఏంటి అని చూస్తే ఫస్టు ఖజానా ఖాళీ చేద్దాం అన్నట్టుగా పంచాయతీలో వైసీపీ సర్పంచ్‌ల దందా. అయితే గతంలో వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఎన్నికైన సర్పంచ్‌లు ఉంటారుగా, వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారంట. మొన్నటిదాకా పంచాయతీలకు సంబంధించి నిధులు లేవు అన్నారు. ఇప్పుడు నిధులొస్తున్నాయి. అది మనం పదవుల్లో ఉండంగానే మన పని చక్కబెట్టుకోవాలి. ఇది అంటారుగా దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎట్లాగో నిధులొస్తున్నాయి. మనం ఎంతకాలం ఉంటాం మహా అయితే అన్నట్టుగా వాళ్ళు కౌంట్ చేసుకొని వాళ్ళ పనులు చేయకుండా ఆ డబ్బుల్ని ఏదో ఒక విధంగా సొంత పనులకు ఉపయోగించి దాచుకోవడం అనే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. పంచాయతీలో వైసీపీ సర్పంచుల దందా ఖజానా ఖాళీ చేద్దాం అనే హెడ్లైన్ అయితే ఇచ్చారు. మార్చిలో ముగినున్న పదవీ కాలం ఎన్నో నెలలు లేదు కాబట్టి ఏదన్నా సరే తక్కువ కాలం కాబట్టి ఎక్కువ మనకి ఆదాయ వనరు ఏంటి మరి సర్పంచుల ప్లేస్లో ఉన్నాం మొన్నటిదాకా నిధులు దండిగా వస్తున్నాయి కాబట్టి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారట. పదవిలో ఉండగానే సర్దేయాలని యత్నం. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు. చిన్న చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా. అయితే కొనుగోలు చేయకున్నా దొంగ బిల్లులు. పనులు చేయకుండానే ఎంబుక్ రికార్డు. సర్పంచులకు సహకరిస్తున్న అధికారులు. పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషనరేట్. వ్యయంలో తేడాలుంటే వేటేనని హెచ్చరికలు అంటూ అక్కడుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంత తేలిగ్గా అయితే వదిలే ప్రసక్తి లేదు. అసలు ఆ పదోన్నతులు ఇచ్చింది ఎందుకు అంటే ఇట్లాంటివన్నీ బయటికి రావాలి. ఒక్కళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నా సరే 10 మంది అసమర్థులందరూ బయటకొస్తారు. ఇలాగ దోచుకునే వాళ్ళు అందరూ బయటకు వస్తారు. ఒక్కడు పనిచేసేవాడు ఉంటే అన్న ఉద్దేశంతో అంతమంది పదోన్నతులు ఎందుకు కల్పించాడంటే ఇలాంటియన్నీ ఎంతెంత ఏమవుతున్నాయి ఏంటి ఇవన్నీ బయటికి రావాలన్న ఉద్దేశంతో ఇదిగోండి పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషనరేట్ అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటనేది ఒకసారి చూసుకుంటే రైలు టికెట్ల ధరలు అయితే పెరిగినాయి అన్నట్టుగా ఇచ్చారు. కిలోమీటర్కు 1-2 పైసలు చొప్పున పెంచిన రైల్వే శాఖ ఈ నెల 26 నుంచి అమలు. 600 కోట్ల అదనపు వచ్చే అవకాశం ఉందట. 215 కిలోమీటర్ల ప్రయాణానికి ఎలాంటి పెంపు లేదు అన్నట్టు వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అంటే 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ అయితే ఉండబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802 మంది ఉన్నారట. 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళు 23,207 మంది ఉన్నారట. వీరికి టెట్ నుంచి మినహాయింపు ఉంటే పదోన్నతి కావాలంటే రాయాల్సిందే. మినహాయింపు ఎలా ఇస్తారంటే పదోన్నతి కావాలంటే మాత్రం కంపల్సరీ టెట్ రాయాల్సిందే. అయితే తప్పనిసరిగా రాయాల్సిన వారు 1,04,595 మంది. ప్రస్తుతం రాసిన వారు 30,938. మిగిలిన 73,657 మంది పరిస్థితి ఏంటి? కొంతమంది రాయలేదట. వాళ్ళ పరిస్థితి ఏంటి అని. మినహాయింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు. సడలింపు లభించకపోతే పరిస్థితి ఏంటి? వివరాలు కేంద్రానికి పంపిన విద్యాశాఖ. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కేంద్రానికి అయితే విద్యాశాఖ ఒక లేఖ అయితే రాసి పంపిందట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి కోడికి రాజయోగం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. తెల్లవారుజామునే నిద్రలేవడం, చన్నీళ్లలో స్విమ్మింగ్ చేసేసి కాసేపు వ్యాయామం చేయడం, అనంతరం టిఫిన్ సెషన్లో జీడిపప్పు, బాదం పప్పులు, ఉడకబెట్టిన గుడ్లు లాగించేయడం, కాసేపటికి కేర్ టేకర్ వచ్చి ఇచ్చే విటమిన్లు, పౌష్టికాహారం తిన్నాక తోటలో చెట్ల కింద హాయిగా విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత 3 గంటల నుంచి వ్యాయామం, సాయంత్రం మళ్ళీ కాసేపు స్విమ్మింగ్, రాత్రికి డిన్నర్లో జీడిపప్పు, బాదం పప్పు, గుడ్లు తినేసి నిద్రలోకి జారుకోవడం. ఈ డైలీ మెనూ చదువుతుంటే రాజభోగం గుర్తొస్తుంది కదూ. కానీ అదేం కాదు. సంక్రాంతి పందాలకు సిద్ధమయ్యే కోళ్ళకిచ్చే ప్రత్యేక శిక్షణ, వాటికి పెట్టే ఆహార పద్ధతులు అంటూ సంక్రాంతి వస్తుంది కదా, కోడి పందాలకి కోళ్ళని మాత్రం రెడీ చేస్తారు కదా, అదనమాట. అయితే కోడికి రాజయోగం, కోట్లాటకు అంటే డబ్బులకి కోట్లు పెడతారు కదా, కొట్లాటకి గొడవలు కదా, 2 పోట్లాడుకుంటాయి కోడి పందాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి కోట్లాటకు ముందు మహారాజు పోషణ, దాని మెయింటెనెన్స్ మామూలుగా లేదు అన్నట్టుగా ఇచ్చారు. బాదం, జీడిపప్పు, ఖైమా వంటి ఖరీదైన ఆహారం, బలం పుంజుకునేందుకు మద్యం కూడా ఇస్తారట. ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కాపడం,
స్విమ్మింగ్ వ్యాయామంతో రాటుదేలుతున్న పందెం కోళ్ళు. వాటికి కూడా ఎక్సర్సైజ్ అట. సంక్రాంతి బరిలోకి దిగేందుకు జాతి పుంజులు సిద్ధం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త. విధేయతకు పట్టం అంటూ టీడీపీ పార్లమెంటరీ సారథులు అయితే ఖరారు చేసినట్లుగా తెలిసింది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నియామకం, సామాజిక సమీకరణలతో పదవుల కురుపు, 8 మంది బీసీలు, 4 ఎస్సీలకు చోటు, 11 మంది ఓసీలు, ఎస్సీ మైనార్టీలకు చెరొకటి అన్నట్టు వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ బాహుబలి లోడింగ్ అంటూ 24న భారీ వాణిజ్య ప్రయోగానికి ఇస్రో రెడీ కాబోతోంది బుధవారం. అయితే LVM-3 రాకెట్తో తొలిసారిగా భారీ ప్రయోగం నిర్వహించనుంది అన్నట్టుగా 6100 కిలోల బ్లూ బర్డ్ ఉపగ్రహం నింగిలోకి దూసుకు వెళ్లనున్నది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. కెరీర్లు, కుటుంబాలపై పిడుగు అన్నట్టుగా ముదిరిన H1B వీసా సంక్షోభం అయితే వేల మంది భారతీయులపై దీని ప్రభావం ఉండబోతోంది అన్నట్టుగా ఇంటర్వ్యూ తేదీల వాయిదాతో తిప్పలు తప్పడం లేదు అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆయిల్ ఫామ్కు ప్రోత్సాహం అంటే ఇంకొక వార్త అయితే ఉంది. రైతులకు మరిన్ని రాయితీలు, సాగు పెంపే కూటమి ప్రభుత్వ లక్ష్యం, అంతర పంటలతో అదనపు ఆదాయం, 100% రాయితీతో మొక్కలు సరఫరా, నీటిపారుదల, సస్యరక్షణ చర్యలకు సాయం అయితే అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలోనే. నెక్స్ట్ గుడ్డు కొత్త రికార్డు. ప్రోటీన్ ఫుడ్ తినండి, ప్రోటీన్ ఉంటుంది, గుడ్లు తినండి, గుడ్లు ఈ ప్రచారం ఎక్కువ అయిపోవటం వల్ల ఏంటంటే గుడ్డు రేటు కూడా రికార్డులో పెరిగిపోయింది అన్నట్టుగా. అనపర్తి తణుకుల్లో హోల్సేల్ ధర ₹7.15, శ్రీకాకుళం విజయనగరంలో ₹7.06, విశాఖలో ₹7.02, చిత్తూరులో ₹6.93, బెజవాడలో ₹6.90 గుడ్డు ధర అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో వార్త. బీజేపీపై కార్పొరేట్ల విరాళ వర్షం అన్నట్టుగా ఉంది. 2024-25లో 3112 కోట్లు. మొత్తం విరాళాల్లో బీజేపీకి 81% అట, కాంగ్రెస్ ఇతర పార్టీలకు కలిపి 18%, వైసీపీకి 98 కోట్లు, టీడీపీకి 44 కోట్లు, బీఆర్ఎస్కు 100 కోట్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బిగ్ బాస్ 9 విజేతగా కళ్యాణ్ పడాల అయితే విన్నర్గా ఎవరున్నారంటే కళ్యాణ్ పడాల అయితే విన్నర్ అయినట్టుగా తెలుస్తుంది. అది కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్గా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కేసీఆర్ జలద్రోహి అంటూ ఒక వార్త. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అనేవాళ్ళు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లాలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడిబజార్లో నిలబెట్టి దివాలా తీయించింది ఆయనే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క దాన్ని మేము సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొక వార్త ఉంది. ఏంటి అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. 2 ఏళ్ల టైం ఇచ్చినాం, ఇక తోలు తీస్తాం అన్నట్టుగా. ఇప్పుడు దాకా కామ్గా ఉన్నాడు కేసీఆర్, ఏం మాట్లాడలేదు అనుకున్నారు. ఇక నుంచి మాత్రం తోలు తీస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతామంటూ కేసీఆర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ గాదే ఇన్నయ్య అరెస్ట్ అన్నట్టుగా జనగామ జిల్లా జాఫర్గఢ్లోని అనాథాశ్రమంలో అరెస్ట్ చేసిన NIA ఉపా చట్టం కింద కేసు నాంపల్లి కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణ. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, 10 ఏళ్లలో కొత్తగా 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదు అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కానీ 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అన్నట్టుగా కేసీఆర్ 1,50,000 కోట్లు పెట్టి ఏం సాధించడం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది వార్త. అది కూడా ఏంటి అంటే ఒకసారి చూద్దాం. అయితే నీవు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అన్నట్టుగా విమర్శించినట్టుగా తెలుస్తుంది. అయితే పాలమూరు రంగారెడ్డికి 90 TMCలు కేటాయింపులు కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బీఆర్ఎస్ పాలనలోనే DPRలు వెనక్కి వచ్చినాయి అన్నట్టుగా. జగన్తో కుమ్మక్కై కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కేసీఆర్. జగన్తో కుమ్మక్కై ఆయన అవినీతి, కమిషన్ల కక్కుర్తిని, ఇరిగేషన్ శాఖకు నష్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అవుతూ చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.